యాక్చువల్లీ వీళ్ళ దగ్గర అయితే క్వాలిటీస్ బాగున్నాయి. మనం ఏమీ క్వాలిటీ గురించి అయితే కాంప్రమైజ్ అవ్వట్లేదు. వాళ్ళు ఇచ్చారు అంటే ఆ క్వాలిటీగా సూపర్గా ఉంది. 80 acres వరకు కవర్ చేయగలం. 80 acres వరకు కవర్ చేయగలం. అలాగే మన డ్రోన్ స్టెబిలిటీ ఎలా ఉంది? స్టేబిలిటీ గురించి అసలు ఏం మాట్లాడకూడదు, చాలా బాగుంది. అసలు దానికి ఇష్యూస్ ఏం లేవు. బ్యాటరీస్ బాగున్నాయి, ఛార్జర్ బాగుంది. మాకు ఇప్పటికైతే మేము ఆల్రెడీ తీసుకున్న 6 months అవుతుంది. బ్యాటరీస్ వల్ల ప్రాబ్లం రాలేదు, ఛార్జర్ వల్ల ప్రాబ్లమ్స్ రాలేదు. మీరు అలాగే బ్యాంక్ ద్వారా లోన్ పెట్టుకుని తీసుకున్నారు, అది ఎలా తీసుకున్నారు? మీకు డాక్యుమెంట్స్ ఏమైనా మన కంపెనీ నుంచి ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నారు? అందరూ నమస్కారం. ఈ రోజు మనం కర్ణాటక స్టేట్ రాయచూరు జిల్లాలో ఉన్నాము. మన దగ్గర డ్రోన్ తీసుకున్న కస్టమర్ రాజేంద్ర గారు ఉన్నారు. అలాగే ఫీల్డ్ లో ఈ డ్రోన్ ని ఎలా వాడారు, గత సంవత్సరం నుంచి ఈ డ్రోన్ వాడుతున్నారు, ఏ రకంగా డ్రోన్ వాడారు, అలాగే ఈ డ్రోన్ ఎలా వాడాలనేది పూర్తి వివరాలు రాజేంద్ర గారిని అడిగి తెలుసుకున్నాం. నమస్కారం. మీరు ఏ డ్రోన్ తీసుకున్నారు? ఎక్సైట్ తీసుకున్నాం, 10 liters డ్రోన్. యాక్చువల్లీ దానికి 4 బ్యాటరీలు, ఒక ఛార్జర్ సెట్ తీసుకున్నాం. అలాగే దాంతో బ్యాటరీస్ ఏం తీసుకున్నారు మీరు? 4 బ్యాటరీలు తీసుకున్నాం. టట్టు ప్లాటినం ప్లస్ టెట్టు ప్రో బ్యాటరీస్. ఓకే, ఇప్పుడు మీరు ఛార్జింగ్ టైం ఎంత పడుతుందా? ఒకటి వచ్చి మాకు 20 to 20 minutes, 30 minutes, మాక్సిమం టు 30 minutes పడుతుంది. 20 minutes అయితే మనం ఛార్జింగ్ వాడిన దాన్ని బట్టి. ఇప్పుడు 3 ట్యాంకులు వాడితే మాకు యాక్చువల్ 3 ట్యాంకుల తర్వాత 4వ ట్యాంక్ ఒక్కోసారి వాడతాం, ఒక్కోసారి వాడలేనప్పుడు మాకు తొందరగా అయిపోద్ది. 4వ ట్యాంక్ వేసుకుంటే మాకు 30 minutes ఎక్కువ వెళ్ళిపోతాయి. 3 ట్యాంకులు వాడుకుని దాన్ని తొందరగా ఛార్జ్ చేసుకుంటాం. ఒక్కొక్క బ్యాటరీ ఛార్జ్ అవ్వడానికి 30 నిమిషాలు పడుతుంది. 20 minutes పడుతుంది మాకు 3 ట్యాంక్స్ వాడుకుంటే. ఓకే, మీరు ఫాస్ట్ ఛార్జింగ్ పెడితే 20 నిమిషాల లోపు బ్యాటరీ అనేది ఫుల్ అయిపోతుంది. అలాగే మీరు ఎన్ని సెట్లు బ్యాటరీలు తీసుకున్నారు? 4 బ్యాటరీలు తీసుకున్నారు. రోజుకి ఎన్ని ఎకరాలు కొడుతున్నారు మీరు? మాకు ఫీల్డ్ కరెక్ట్ గా దొరికితే 60 to 80 వరకు కవర్ చేయగలం పర్ డే. ఇక్కడ ఎకరానికి ఎంత ఇస్తున్నారు? ఎకరానికి 400. అలాగే మన డ్రోన్ స్టెబిలిటీ ఎలా ఉంది? స్టేబిలిటీ గురించి అసలు ఏం మాట్లాడకూడదు, చాలా బాగుంది. అసలు దానికి ఇష్యూస్ ఏం లేవు. క్వాలిటీ బాగుంది, బ్యాటరీస్ బాగున్నాయి, ఛార్జర్ బాగుంది. మాకు ఇప్పటికైతే మేము ఆల్రెడీ తీసుకున్న 6 months అవుతుంది. బ్యాటరీస్ వల్ల ప్రాబ్లం రాలేదు, ఛార్జర్ వల్ల ప్రాబ్లమ్స్ రాలేదు. అలాగే మీరు నాజిల్ సిస్టమ్ ఏది వాడుతున్నారు? బూమ్ వాడుతున్నారా, అండర్ మోటార్ నాజిల్స్ వాడుతున్నారా? బూమ్ నాజిల్స్, బార్ నాజిల్స్. ఓకే, మీకు ఇక్కడ రైతులతో ఎలా ఉంటుంది ఆ బార్ సిస్టమ్ తో? ఈ బార్ తో కొట్టించుకుంటే మనీ అదే కావాలి అనుకుంటారు, కానీ ఇప్పుడు మన అండర్ నాజిల్స్ ఉంటాయి, అవైతే వద్దు, చిన్నగా దగ్గరే పడుతుంది, దూరంగా పడట్లేదు. ఇది కనపడుతుంది కూడా, యాక్చువల్లీ బార్ కాబట్టి నీట్ గా కనపడుతున్నాయి. పడుతుందా లేదా అనేది నీట్ గా విజువల్స్ బాగున్నాయి, కాబట్టి ఇవే కావాలి అనుకుంటారు కస్టమర్స్. మాకు కూడా కవర్ అప్ చాలా ఈజీగా ఉంటుంది. స్ప్రే కూడా ఎక్కువ కనపడుతుంది రైతుకి, అలాగే ఎక్కువ కనపడటం వల్ల రైతులు ఎక్కువ మంది కొట్టించుకోవడానికి పిలుస్తారు. ఓకే, అలాగే ఇప్పుడు మన ఫీల్డ్ విషయంలో చూస్తే మీరు మాన్యువల్ కొడుతున్నారా, అటానమస్ కొడుతున్నారా? మేము అటానమస్ ఎక్కువ కొట్టుకుంటాం. యాక్చువల్లీ మాకు ఫీల్డ్ ఎక్కువ, ఇక్కడ పెద్ద ఫీల్డ్స్ ఉంటాయి కాబట్టి మాకు అటానమస్లే ఈజీ. ఓకే, మీరు ఫీల్డ్ కి ఎలాగ డ్రోన్ ఎలా క్యారీ చేసుకుని తీసుకెళ్తున్నారు? సేమ్ ఇలాగే, ఇదే కార్ పైన అలాగే డ్రోన్ పైన ఉంటుంది, జనరేటర్ లోపల ఉంటుంది, బ్యాటరీస్ అనేవి లోపల పెట్టేసుకుని వెళ్ళిపోతాం. జనరేటర్ లోపల సెట్ అయిపోయి ఉంటుంది. యాక్చువల్లీ ఇప్పుడైతే ఇప్పేసాం మేము, ఫీల్డ్ అయిపోయింది కాబట్టి మీకు చూపించుకోవడానికి దాంట్లో లేదు, తీసేసాం. ఓకే, మా ఫీల్డ్ అయిపోయింది. మొన్న రీసెంట్గా ఒక 10 days బ్యాక్ నుంచి అయిపోయినాయి. ఇప్పుడు అన్ని కోతల సీజన్ ఇక్కడ మాకు. ఓకే, ఇప్పుడు ఎవరైనా కొత్తగా డ్రోన్ తీసుకోవాలంటే వాళ్ళకి సలహా ఏమి ఇవ్వగలరు? సలహా ఏం లేదు. యాక్చువల్లీ వీళ్ళ దగ్గర అయితే క్వాలిటీస్ బాగున్నాయి. మనం ఏమీ క్వాలిటీ గురించి అయితే కాంప్రమైజ్ అవ్వట్లేదు. వాళ్ళు ఇచ్చారు అంటే ఆ క్వాలిటీగా సూపర్గా ఉన్నాయి. అంటే నాకు ఇప్పటిదాకా ఇష్యూస్ రాలేదు కాబట్టి దాని గురించి వాళ్ళ దగ్గరికి ఏమి వెళ్ళలేదు. కొన్నా కానీ ఇప్పుడు 6 months అవుతుంది నాకు. అటు ఇటుగా ఆల్మోస్ట్ 2500 acres స్ప్రే చేసాం ఈజీగా. ఆ 2500లో నాకు వాళ్ళ దగ్గరికి వెళ్ళేంత ఇష్యూ అయితే రాలే. మనమే చేసుకోవచ్చు, మనమే కొంచెం చూసుకుని చేసుకుంటాం అంటే ఈజీగా అయిపోతుంటాయి. వాళ్ళు మనం ఫోన్ చేసి కనుక్కొని మనం ఎలా చేయాలని అడిగితే వాళ్ళు చెప్తారు, దాన్ని బట్టి మనం ఇక్కడే చేసుకోవచ్చు. మనీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయితే సర్వీస్ అవసరం లేదు. మీకు ట్రైనింగ్ లోనే డ్రోన్ అసెంబ్లింగ్ ఎలా రిపేర్ చేసుకోవాలని అన్ని చూపించారు కాబట్టి మాకు ఈజీ అయిపోయింది. ఈజీగా లోపల ఏమున్నా ఏం లేవు, అన్ని స్పేర్ పార్ట్స్ మాకు తెలిసిపోతున్నాయి. మాకు ఈజీగా దాన్ని ఏం రిపేర్ వచ్చినా అక్కడే చేసుకోగలం. ఆర్మ్ జాయింట్లు ఇరిగినా కానీ, ల్యాండింగ్ గేర్లు ఇరిగినా చేసుకుంటాం. అవును, కాబట్టి మాకు ఈజీ అయిపోయింది. మీరు అక్కడ నుంచి మాకు బస్ పార్సల్ పెట్టినా ఏం పెట్టినా ఈజీగా వచ్చేస్తున్నాయి. వచ్చిన ఫిట్టింగ్ చేసుకోవడం ఏంటంటే కొంచెం డిలే, ట్రాన్స్పోర్ట్ వల్ల డిలే అవుతుంటాయి ఒక్కొక్కసారి, అప్పుడే ఇష్యూస్ వస్తాయి. మన స్టాక్ పెట్టుకుని మెయింటైన్ చేసుకుంటా ఉంటే అట్లకే పెద్ద ఇష్యూస్ కూడా ఉండవు. మీరు టెట్టు బ్యాటరీస్ 4 ట్యాంకులు వస్తాయి కదా, 3 ట్యాంకుల వరకే వాడుతున్నారు, ఎందుకని? 4వది అయినప్పుడు మాకు వోల్టేజ్ ఛార్జింగ్ టైం ఎక్కువ తీసుకుంటుంది. ఒకటి బ్యాటరీ లైఫ్ కూడా చాలా తక్కువ అయిపోద్ది, బ్యాటరీ హీట్ అయిపోతుంది, మేము పెట్టినప్పుడు చాలా లేట్గా ఎక్కుతుంది. ఇవన్నీ ఇష్యూస్ కన్నా ఒకే ఒక ట్యాంక్ గురించి మనం మర్చిపోతే ఆ బ్యాటరీ హెల్త్ బాగుంటుంది,
ఇప్పుడు యాక్చువల్లీ 6 months వాడాక కూడా ఇవి 100% ఉన్నాయి. ఇందాక మీకు చూపించాను. బ్యాటరీలో SOC 100% 100% ఉన్నాయి. SOC 100% ఎంత వాడినా కూడా అంటే మనం 3 ట్యాంకులు వాడుకుంటున్నాం కాబట్టి 4వ ట్యాంక్ వాడతాం. ఎప్పుడో ఎమర్జెన్సీ టైంలో ఇంకా నాకు ఆప్షన్ లేదు అన్నప్పుడు మాత్రం 4వ ట్యాంక్కి వెళ్తాం. లేదా 3 ట్యాంకులతోనే అయిపోగొట్టేసుకుంటాం. 3 ట్యాంకులు అగైన్ నాకు తొందరగా రీఛార్జ్ అయిపోతుంది కదా. నాకు సైకిల్ పరుగు వచ్చేమో కానీ రీఛార్జ్ అయితే తొందరగా అయిపోతుంది. SOS బాగుంటుంది, సైకిల్స్ బాగుంటున్నాయి, తొందరగా బ్యాటరీ వస్తుంది. నాకు సరే ఆగకుండా స్ప్రేయింగ్ నడుస్తూనే ఉంటుంది. ఈ 4 సైకిల్స్ తిరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు వరకు మీ బ్యాటరీస్ అయితే ఇప్పుడు వరకు ఎప్పుడు రిపేర్ రాలేదు. మేము చెప్పిన దానికంటే మీరు మామూలుగా 51 అనేది లో వోల్టేజ్, మీరు 53 దగ్గర ఆపేస్తున్నాను అన్న. 53కి లాస్ట్. అలాగే చార్జర్ కూడా మీరు చిన్న మోడిఫికేషన్ అనేది చేశారు. బటన్ పోయింది. బటన్ పోయిన దగ్గర మనం ఏం చేసుకుంటాం చూసాం. ఓకే, ఆ బటన్ ఒకటి వర్క్ చేస్తుందా లేదా అని చెప్పి చెక్ చేద్దామని చూసాం. ఓపెన్ చేస్తే బటనే పోయింది. చిన్న ఆల్టరేషన్ దానికి జస్ట్ ఆ పుష్ చేసుకుంటే ఆన్ ఆఫ్ అయ్యేలాగా అది బటన్ నార్మల్ గా బయట పెట్టుకున్నాం మాన్యువల్ గా. లేదు అంటే మన దాని గురించి మీ దగ్గరకు వచ్చి ఈ బటన్ పోయింది, చార్జర్ పోయింది అనుకో, మీ దగ్గర పడేసి అవన్నీ చేసి మనం సింపుల్ గా ఇలాంటి చెక్ చేసుకుంటా ఉంటే మన దగ్గర సాల్వ్ అయిపోతుంది. ప్రతిదానికి అక్కడికి వెళ్ళాలంటే కష్టం. నాకు యాక్చువల్లీ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే 500 kilometers. 500 kilometers వెళ్ళి రావడం అయితే అవ్వదు. మనం చిన్న ఉన్నాయి, మనం ఇక్కడే సాల్వ్ చేసుకోవాలి, క్లియర్ అయిపోతుంటాం. మీకు ఇప్పుడు ఆటోమేషన్ పెట్టినప్పుడు చెట్లు స్తంభాలు ఉంటాయి కదా ఫీల్డ్ లో, వాటిని ఎలా తప్పిస్తున్నారు? మాక్సిమం పైకి లేపేస్తాం. ఆప్షన్ లేదు మాకు. అదొక్కటే ఆప్షన్. పైకి లేపుకోవాలి, కింద అయినంత కింద స్ప్రే ఉంటుంది. అంత అయిపోయాక మేము మాన్యువల్ గా మనీ అగైన్ ఆ చెట్టు చుట్టూరు స్ప్రే చేసుకుంటాం. ఆ చెట్టు చుట్టూరు పడ్డదో లేదో అన్నట్టు మనం ఇంకా యాక్చువల్లీ అంతా అయిపోయాక ఫీల్డ్ అయిపోయాక మన పైకి లేపేసి ఆ చెట్టు చుట్టూరు ఒకసారి స్ప్రే చేసుకుంటే అప్పుడు పడకపోయినా ఇప్పుడు పడి ఉంటాయి. మీరు ఇప్పుడు రోజుకు ఒక 30 నుంచి 80 ఎకరాలు అంటే పొలాన్ని రైతు చెప్పిన దాన్ని బట్టి కొడుతున్నారు. మాక్సిమం స్ప్రే చేయగలం అంటే ఒకసారి చేసాం, ఇప్పుడు 1-2 times చేసాం. 80 acres వరకు కవర్ చేయగలం. 80 acres వరకు కవర్ చేయగలం అంటే జనరేటర్ నాన్ స్టాప్ గా మార్నింగ్ రన్నింగ్ అవుతూనే ఉంటాయి. అంటే మిడిల్ లో ఒక 1 hour బ్రేక్ ఉండే ఉంటుంది. లంచ్ బ్రేక్ ఉంటది. లంచ్ బ్రేక్ చూసుకోవాలి, ముందు మార్నింగ్ టిఫిన్ చూసుకోవాలి. మేము స్టార్ట్అప్ అయినప్పటికే 9 అవుద్ది. 9 o'clock స్టార్ట్అప్ అవుతే ఈవినింగ్ 6 లోపలే క్లోజ్ అయిపోతుంది. ఇంత టైంలోనే మనం 80 acres కవర్ చేసుకుంటాం. 80 acres ఓన్లీ ఆటోమేషన్ తోనే మీరు చేస్తున్నారు. అవును. అదే మేము ఎర్లీ మార్నింగ్ 6 o'clock వెళ్ళాం అనుకుంటాం కానీ ఫీల్డ్ అవ్వదు. అంటే మాకు ఉన్న వర్కర్స్ రారు ఆ టైంకి, బట్ ఆ ఫీల్డ్ లోకి ఆ టైంలోకి వెళ్ళాం. అదే మాకు ఫీల్డ్ కొంచెం దూరంగానే ఉంటాయి మాకు. ఆల్మోస్ట్ నేను ఎప్పుడు ఎవ్రీ డే 50 kilometers ట్రావెల్ చేయాల్సిందే ఫీల్డ్కి వెళ్ళాలంటే. నాకున్న రాయచూరు నుంచి గబ్బూర్ అని ఉంటుంది, 35 kilometers to 40 kilometers ఉంటుంది. అక్కడి నుంచి మనం అల్చేర్లోకి వెళ్ళాలి. ఇక్కడ రైతులందరూ మనకి ఆటోమేషన్ కి అలవాటు పడటం వల్ల మీరు ఆటోమేషన్ కొడుతున్నారు. వాళ్ళు ఆటోమేషనే కావాలి అంటారు ఇక్కడ రైతులందరూ. మాన్యువల్ గా కొడితే ఒప్పుకోరు. మాక్సిమం ఇక్కడ కర్ణాటకలో మీకు చెట్లు స్తంభాలు తక్కువ ఉన్నాయి మన ఆంధ్రాతో పోల్చుకుంటే. మనకి అందుకని ఆటోమేషన్ పెడతాయి, ఈజీగా ఉంటుంది. మాకు చాలా తక్కువ ఇక్కడ, కొంచెం స్తంభాలు ఎక్కడో రేర్. అంటే మాకున్న ఫీల్డ్ సరౌండింగ్స్ లో అయితే నాకు చాలా తక్కువ కాబట్టి మేము ఆటోనమస్ లోనే వెళ్ళాలి. అంతకుముందు మీరు ప్రొఫెషన్ ఏం చేసేవాళ్ళండి? ఇప్పుడు అంతకుముందు హోటల్ ఫీల్డ్ లో ఉండేవాళ్ళం. హోటల్ ఫీల్డ్ అది దాన్ని వదిలేసి దీనికి రావడం కారణం ఏంటి? లేబర్స్ హెడేక్ చాలా ఉండేది దాంట్లో. వాళ్ళు టైంకి వచ్చేవారు కాదు, చేసినప్పుడు ఫుడ్ మిగిలిపోయేది. ఇవన్నీ హెడేక్స్ కన్నా కొంచెం రిలాక్సేషన్ కావాలని చెప్పి ఆపేసాను. ఆపేసి ఒక 6 months వెయిట్ చేసి కరెక్ట్ గా చూసుకుని అగైన్ ఈ ఫీల్డ్ కి వచ్చాను నేను. ఇప్పుడు మీకు సీజన్ లో ఉన్నప్పుడు మాత్రమే మనకు డ్రోన్ తిరిగింది. నాన్ సీజన్ లేనప్పుడు మీకు సీజన్ లో ఉన్న ఎర్న్ చేసినంత మనీకి దానికి సెట్ అయ్యిందా, లేదంటే మీకు నాన్ సీజన్ లో పార్ట్ టైం ఏమైనా చేసుకుంటున్నారా? యాక్చువల్లీ ఇంకా అయితే ప్లాన్ చేయలేదు మేము. ఇప్పుడైతే చూస్తున్నాం. ఇప్పుడే సీజన్ ఇప్పుడు రీసెంట్ గా అయిపోయింది. ఈ 10 days గ్యాప్ లో అగైన్ మేము ఏం చేస్తుంటాము, కార్స్ ఏమైనా పర్చేజ్ చేసి బయింగ్ సెల్లింగ్ చేసుకుంటా అట్లా మేనేజ్ చేసుకుంటా ఉంటే మన ఖర్చులకు వస్తూ ఉంటాయి. అవి చూసుకుందాంలే, అట్లీస్ట్ 1-2 కార్లు తీసుకున్నాం, ఇంట్లో ఉన్నాయి, బయింగ్ సెల్లింగ్ చేసుకుంటా ఉంటాం. వెళ్ళిపోతుంటాయి రొటేషన్ గానే మనకి అమౌంట్ మిగులుతాయి కదా. ఇప్పుడు మనం చేసిన లాభాలు అటు పెట్టుకోవాలి. అది అగైన్ మనకి వడ్డీ రూపంలోనో సంథింగ్ ఏదో దాంట్లో వస్తూ ఉంటాయి. ఎవరికి ఇచ్చినా ఇప్పుడు డబుల్ రిటర్న్ రావట్లేదు, దానికని ఇవి అయితే బెస్ట్. అవును. ఇప్పుడు ఓవరాల్ గా ఈ డ్రోన్ పర్ఫార్మెన్స్, బ్యాటరీ పర్ఫార్మెన్స్, చార్జర్ ఎలా ఉన్నాయి ఇవన్నీ? అసలు నాకైతే ఇప్పుడు వాటి గురించి అయితే ఇష్యూ రాలేదు. డ్రోన్ గురించి రాలేదు, చార్జర్ గురించి రాలేదు, బ్యాటరీస్ గురించి రాలేదు. ఇప్పుడు వరకు మీ బ్యాటరీలు టెట్ ప్రో బ్యాటరీ అని నీళ్ళలో పట్టడం కానీ ఓవర్ డిశ్చార్జ్ చేయడం కానీ చేయలేదు మీరు? అవును, చేయలేదు. అందువల్ల ఎటువంటి ప్రాబ్లం అయితే రాలేదు. ఓకే. అలాగే మీరు ఇప్పుడు విజయవాడ వచ్చి డ్రోన్ తీసుకున్నారు. మన హైదరాబాద్ లో కంపెనీలు ఉన్నాయి, తెలంగాణలో చాలా కంపెనీలు ఉన్నాయి. అవన్నీ కాకుండా మన విజయవాడ వచ్చి మన దగ్గరికి ఎందుకు తీసుకున్నారు?
యాక్చువల్లీ మేము హైదరాబాద్కి వెళ్ళాం అంతకుముందు, మీకు రాకుండా ముందు అటు ఇటు తిరిగాం. వాళ్ళ రెస్పాన్స్ కూడా కరెక్ట్ గా లేదు అప్పుడులో మాకు. ఒకటి ఇక్కడ రెస్పాన్స్ కరెక్ట్ గా అనిపించింది, మాట్లాడినప్పుడు క్లియర్ గా ఉంది. మేము చెప్పింది కొంచెం ప్రాబ్లమ్స్ విన్నారు ఫస్ట్. ఆ ఇనే పేషెంట్స్ కూడా వేరే వాళ్ళకి తెలియవు కొన్ని. అక్కడ నాకు డిసడ్వాంటేజ్, వాళ్ళ దగ్గరికి నాకు నచ్చలేదు. ఇంకోటి క్వాలిటీ, ఫస్ట్ ఈ డ్రోన్ క్వాలిటీస్ చూస్తే ఓకే బాగానే ఉన్నాయి అన్ని, అప్పుడులో ఉన్నాయి కూడా సేమ్ మోడల్స్ వేరే వాళ్ళ దగ్గర, కానీ వాళ్ళు చెప్పడం విధానం కూడా నచ్చలేదు. అదో ట్రైనింగ్ అన్ని బాగున్నాయి. మీరు తీసుకున్నప్పుడు వేరే చోట్ల 6S బ్యాటరీలే ఉన్నాయి, అంటే ఒక ట్యాంక్ 2 ట్యాంకులు వచ్చాయి మాత్రమే. అవే ఉన్నాయి, ప్రో ఎక్కడా లేవు అప్పుడులో. మీరు అలాగే బ్యాంక్ ద్వారా లోన్ పెట్టుకుని తీసుకున్నారు, అది ఎలా తీసుకున్నారు? మీకు డాక్యుమెంట్స్ ఏమైనా మన కంపెనీ నుంచి ఏమైనా ప్రొవైడ్ చేసింది? చేశారు కదా మీరు. యాక్చువల్లీ మీరు ఏం చెప్తాం, అది లోన్ అప్లికేషన్ అంతా మీరే ఇచ్చారు నాకు ఫస్ట్. అవన్నీ వేసుకున్నాక ఇక్కడ బ్యాంక్ మేనేజర్ తో కన్సల్ట్ అయితే వాళ్ళు చేసి ఇచ్చారు. ఓకే, మనకి లోకల్ గా బ్యాంక్ మేనేజర్స్ అందరూ తెలిసే ఉండాలి, అంటే మనం లోకలైట్స్ అయి ఉండాలి. ఓకే, అక్కడైతేనే ఈజీగా వస్తాయి. మనం ఆ బ్రాంచ్ లో ఎప్పటి నుంచో ఉండి అప్పుడైతే కొంచెం మాట్లాడుకుంటే సెట్ అవుతాయి. ఓకే, మీకు కావాల్సిన బ్యాంక్ లోన్ కావాల్సిన ప్రాజెక్ట్ రిపోర్ట్ కానీ మీరు చేసి ఇచ్చారు, మీరు హెల్ప్ చేశారు. దాన్ని బట్టి మా సిఎస్ కూడా ఉంటారు, వాళ్ళు కూడా చేసిన హెల్ప్ గురించి మాకు లోన్స్ వచ్చాయి. ఈజీగా లోన్ ప్రాసెస్ అనేది. ఇప్పుడు మీరు దాన్ని లోన్ ప్రాసెస్ ఈఎంఐ ద్వారా కట్టుకుంటున్నారు, ప్రతి నెల ఇన్స్టాల్మెంట్ చేసుకుంటూ. ఇప్పుడు ఎవ్రీ మంత్ 14,000 ఈఎంఐ ఉంది. 14,000 8,50,000 లోన్ వచ్చింది. లోన్ పర్చేస్ చేసి 8 lakhs పర్చేస్ చేశారు. పర్ మంత్ 14,000. అలాగే మన స్పేర్ పార్ట్స్ అనేది మీకు కాస్టింగ్ ఎలా ఉందన్న? ప్రొపెల్లర్స్ గానీ, ఆర్మ్ జాయింట్లు గానీ, ఇంకా బ్యాటరీస్ గానీ పర్చేస్ చేసినప్పుడు అయితే కొంచెం హైలోనే ఉండి, ఈ మధ్యలో మీరు అగైన్ చాలా కన్వీనియంట్ గా నార్మల్ రేంజెస్ వచ్చేసారు. యాక్చువల్లీ మీరు ఏదో చెప్పారు ఇక్కడ లోకల్లో రెడీ అవుతున్నాయి, అప్పుడు చైనా నుంచి ఇంపోర్ట్ అయ్యాయి కాబట్టి మాకు కాస్ట్ అయ్యేది. ఇప్పుడు అయితే ఇక్కడ లోకల్ గా మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి, ఇప్పుడు మాకు కన్వీనియంట్ గా ఉన్నాయి. ఓకే, మీరు ఇప్పుడు X8 కి 3011 ప్రొపెల్లర్ వాడుతున్నారు, పర్ సెట్ 1300 ఇస్తున్నాం. అంటే క్వాలిటీ విషయంలో కానీ, ఫ్లయింగ్ స్టెబిలిటీ కానీ అసలు ఆ క్వాలిటీ గానీ ఉన్నాయి. ఆ క్వాలిటీ ఏం మారలేదు, అంటే ఫస్ట్ లో వచ్చినప్పుడు క్వాలిటీ ఎలా ఉన్నాయి ఇప్పుడు అలాగే ఉన్నాయి. మాకైతే ఇష్యూస్ ఏం లేదు, దాంట్లో ఇష్యూ లేదు, దీంట్లోనే ఇష్యూస్ లేవు. ఏమంటే అప్పుడులో మేము నియర్ టు 4,000 5,000 పెట్టుకుంటాం, ఇప్పుడు 1,300 వస్తుంది. 4,500 కి ఇప్పటికి చాలా డిఫరెన్స్ వచ్చేసింది. అప్పుడు కాస్ట్ చాలా హెవీగా ఉండేది. ఈ మధ్యలో ఆల్మోస్ట్ ఒక 1-2 months అవుతుంది ఈ ప్రైస్ కి వచ్చి. మాకు ఫస్ట్ లో అయితే కొంచెం కాస్ట్లీగా అనిపించాయి, కొనుక్కోవాలన్నా కొంచెం బాధలు అనిపించాయి. పడిన సంపాదించిన డబ్బులన్నీ వెళ్ళిపోయి. ఇప్పుడు సెట్ అంటే 2 మోడల్స్ వస్తాయి, 4 ప్రొపెల్లర్లు మీకు 1,300కి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు మీరు ఈ వీడియో చూసినట్లయితే పూర్తిగా డ్రోన్ వివరాలు మీకు రాజేంద్ర అన్న వివరించడం జరిగింది. అలాగే మీరు కొత్తగా డ్రోన్ తీసుకోవాలనుకుంటే, అలాగే ఎవరైనా డ్రోన్స్ వాడుతూ స్పేర్ పార్ట్లు కావాలనుకుంటే తక్కువ ధరలోనే మన కంపెనీ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా డ్రోన్ కొనాలనుకున్నా, స్పేర్ పార్ట్లు కొనాలనుకున్నా మన పైన కనబడే మన నెంబర్ని సంప్రదించగలరు.